స్టూడెంట్స్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టైం. మీరు రియల్ పేపర్ వెతికి టైం వేస్ట్ చేయడం కంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో కంపల్సరీ క్వశ్చన్ మీకు రేపు ఎగ్జామ్లో కంపల్సరీ ఒక మీన్ క్వశ్చన్ అయినా ఇది మీన్ క్వశ్చన్ ఆర్ మీడియన్ దిస్ ఇస్ మీడియన్ క్వశ్చన్ ఆర్ మోడ్. ఈ మీడియన్ మోడ్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా లాంగ్ ఆన్సర్ అడుగుతాడు అండ్ షార్ట్ ఆన్సర్స్లో రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అని అడిగే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్. ఫైండ్ ద మీన్ అనగానే ఈ మెథడ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా హారిజాంటల్ రోస్ ఇస్తే మనము ఇలా వర్టికల్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ 2 బాక్సెస్ ఇచ్చిన బాక్సెస్ని క్లాస్ ఇంటర్వెల్, దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటాము, దీన్ని ఫ్రీక్వెన్సీ విచ్ డినోటెడ్ విత్ ఎఫ్. నెక్స్ట్ కాలం ఏంటి అంటే మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. నెక్స్ట్ యూఐ, నెక్స్ట్ కాలం ఏంటి అంటే యూఐ అండ్ లాస్ట్ ఎఫ్ఐ యూఐ. సో ఈ విధంగా 5 వర్టికల్ కాలమ్స్ లాగా రాసుకొని ఫస్ట్ 2 ఇచ్చిన డేటా రాసుకోవాలి. థర్డ్ కాలం ఎక్స్ఐ, ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, యూఐ ఎఫ్ఐ యూఐ. సో ఎక్స్ఐ వాల్యూస్, యూఐ వాల్యూస్, ఎఫ్ఐ యూ వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, ఫార్ములాలో ఎలా అప్లై చేయాలి వాల్యూస్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో మనం చేయాల్సింది ఏంటంటే మీన్లో ఐడెంటిఫై ద మీన్ క్లాస్. ఎందుకు ఇదే మీన్ క్లాస్ అంటే దిస్ ఈస్ ద మిడిల్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన డేటాలో ఇది మిడిల్ అబ్జర్వేషన్ కాబట్టి దీన్ని మీన్ క్లాస్ అంటాం అనమాట. ఫస్ట్ మనం ఇది ఐడెంటిఫై చేసుకొని మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మిడ్ వాల్యూ? 225 ఎలా వచ్చిందో చెప్తాను. 200కి 250కి మధ్యలో వాల్యూ ఏంటి? 225. అందుకనే 225 రాసుకోవాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ మిడ్ వాల్యూ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ఐ. సో ఇంకోసారి చెప్తాను, 200 250కి మధ్యలో ఉన్న నంబర్ ఏదైతే ఉందో అది మిడ్ వాల్యూ ఎక్స్ఐ రూపంలో రాయాలి. ఒకవేళ మీకు 225 ఎలా వచ్చిందో తెలియకపోతే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయండి. సో 200 ప్లస్ 250 డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూ వస్తుంది. 200 ప్లస్ 250 ఎంత? 450. 450 బై 2 ఎంత? 225. సో దిస్ ఈజ్ హౌ యూ గాట్ ద మిడ్ వాల్యూ. సో దెర్ ఆర్ 2 వేస్. ఒకటి థియరిటికల్గా ఇలా ఈ విధంగా ప్రాబ్లం చేసి మిడ్ వాల్యూ రాయటం. ఇంకోటి ఏంటంటే జనరల్గా సో అజంప్షన్ చేసుకొని ఈ విధంగా రాసుకోవచ్చు. 250 300కి మిడ్ వాల్యూ 275. సో ఒకటి 250కి 300కి మధ్యలో 275 ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే 250 ప్లస్ 300 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాల్సి ఉంటుంది. 250 ప్లస్ 300 గివ్స్ యూ యాజ్ 550 బై 2. 550 బై 2 ఎంత? 275. సో ఇలా రాసుకోవాలి మిడ్ వాల్యూ. నెక్స్ట్ 300కి 350కి 325. లాజికల్గా థింక్ చేయొచ్చు. 300కి 350కి మధ్యలో ఉన్న నంబర్ 325 కాబట్టి ఆ విధంగా రాసుకోవచ్చు. లేకుంటే 300 ప్లస్ 350 బై 2 గివ్స్ యూ 325. అలాగే 350కి 400కి మిడ్ వాల్యూ ఇస్ 375. 400 450 మిడ్ వాల్యూ ఇస్ 425. సో ఐఎమ్ షూర్ దట్ మీకు ఈ వాల్యూస్ మిడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో తెలుసుకుండొచ్చు. నెక్స్ట్ యూఐ. సో యూఐ కనుక్కోవడం చాలా ఈజీ స్టూడెంట్స్. జస్ట్ సింపుల్గా రౌండప్ చేసిన మీన్ క్లాస్లో ఇది 0 పెట్టుకోవాలి. -1 -2 అండ్ కింద +1 +2 అని రిప్రజెంట్ చేసుకొని రాయాలి. సో క్వశ్చన్ ఏదైనా దిస్ ఇస్ ద కామన్ ప్రొసీజర్. యూఐ అంటే ఎఫ్ని యూని మల్టిప్లై చేయాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, యూ అంటే ఇప్పుడు జస్ట్ నౌ వి ఫౌండ్ అవుట్ -1 -2 0 1 2. సో దీన్ని మల్టిప్లై చేయాలి. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 2s are 12. సో +8 -1 is -8, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 1s are 8. 14 ఇంటూ 0 is 0. ఇక్కడ మాత్రం మీన్ క్లాస్లో FIUI 0 ఉంటుంది, ఎందుకంటే ఎనీ నంబర్ మల్టిప్లైడ్ విత్ 0 is 0. సో 10 1s are 10, 12 2s are 24. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫార్ములా యూజ్ చేసి ఈ వాల్యూస్ని ఫార్ములాలో రిప్లేస్ చేసి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఒకసారి మనం టేబుల్ వేసుకున్నాక వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా ఫర్ మీన్. మీన్ ఫార్ములా ఏంటి అంటే A ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ హెచ్. ఏ అంటే మనము మీన్ క్లాస్లో ఏదైతే మిడ్ వాల్యూ ఉందో మీన్ క్లాస్లో ఉన్న మాత్రమే మిడ్ వాల్యూని ఏ అని రిప్రజెంట్ చేయాలి. సో సిగ్మా FIUI అంటే 14. ఎలా కనుక్కోవాలో మనం ఇంతకుముందే చూసుకున్నాము. సో సిగ్మా FI అంటే ఈ వాల్యూ. సో సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ సిగ్మా FI. హెచ్ అంటే క్లాస్ విడ్త్, అంటే 300కి 350కి ఉన్న డిఫరెన్స్ ఎంత? 50. సో హెచ్ ఈజ్ 50. మనం ఈ వాల్యూస్ని ఇక్కడ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. ఏ అంటే 325 ప్లస్ సిగ్మా FIUI ఎంత? 14 డివైడెడ్ బై సిగ్మా FI ఈజ్ 50. హెచ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ 300 అండ్ 350. 300కి 350 డిఫరెన్స్ ఎంత? 50.
సో మనము ఈ 50 క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో 325 ప్లస్ 14 గివ్స్ యూ 339. సో మన ఆన్సర్ కరెక్టా లేదా కనుక్కోవాలి అంటే ఈ ఆన్సర్ 339 షుడ్ లైస్ బిట్వీన్ 300 అండ్ 350. 300 350కి మధ్యలో ఉంటే ఆన్సర్ అది కరెక్ట్, లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ స్టాటిస్టిక్స్. ఇది స్టాటిస్టిక్స్లోనే కాదు, మ్యాథ్స్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లాంగ్ ఆన్సర్లో 6 మార్క్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. స్టాటిస్టిక్స్లో మీడియన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ విధంగా సిచ్యువేషన్ బట్టి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. వెయిట్ ఇన్ కేజెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఏదైనా సిచ్యువేషన్ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్ యాజ్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా 2 బాక్సెస్ హారిజెంటల్గా ఇస్తే మనము 3 బాక్సెస్ వర్టికల్గా రాసుకోవాల్సి ఉంటుంది మీడియన్ కనుక్కోవాలంటే. ఫస్ట్ వన్ విల్ బి క్లాస్ ఇంటర్వెల్, సెకండ్ వన్ విల్ బి ఫ్రీక్వెన్సీ, అండ్ థర్డ్ కాలం మనం ఎక్స్ట్రా రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 కాలమ్స్ క్వశ్చన్లోనే ఇస్తాడు, థర్డ్ కాలం మాత్రం LCF అంటే లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాలం ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో 2 అదే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది LCF కాలంలో. సో 2 ప్లస్ 3 గివ్స్ యూ 5. సో ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 2 ప్లస్ 3 5 ప్లస్ 3 ఈజ్ 13. ఇక్కడ ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. 2 ప్లస్ 3 ప్లస్ 8 13 ప్లస్ 6 ఈజ్ 19. సో 19 ప్లస్ 6 ఈజ్ 25. 25 ప్లస్ 3 ఈజ్ 28. 28 ప్లస్ 2 ఈజ్ 30. సో మీడియన్కి దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ యాడింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అండ్ ఫైనల్గా ఏదైతే ఉందో దాన్ని N అంటాం అనమాట. సో N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి మనం LCF ఫైండ్ అవుట్ చేశాక వీ హ్యావ్ టు యూజ్ N/2. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇమీడియట్గా టేబుల్ అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ N/2 చేసుకోవాలి. సో N/2 ఎందుకు అనేది నేను చెప్తాను. N/2, N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ, మనకి ఎంత వచ్చింది 30. ఇవన్నీ యాడ్ చేస్తే 30 వచ్చింది కాబట్టి N ఈజ్ 30 డివైడెడ్ బై 2. 30/2 ఈజ్ 15. సో 15 కమ్స్ ఆఫ్టర్ 13 కాబట్టి సో తర్వాత 13 తర్వాత ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనము రౌండ్ అప్ చేసి మీడియన్ క్లాస్గా సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి టేబుల్ అయిపోయాక N/2 తీసుకొని 15 రాసుకోవాలి. 15 దే నెంబర్ తర్వాత వస్తుంది, 13 తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మనకి 20 వచ్చింది అనుకో, N/2 ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చింది అనుకో, 20 కమ్స్ ఆఫ్టర్ 19 కాబట్టి దిస్ వన్ విల్ బికమ్ 60 to 61 విల్ బికమ్ మీడియన్ క్లాస్. సో ఒక్కసారి మనం మీడియన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేసుకున్నాక వీ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా. Formula for median is L plus N/2 minus CF by F into H. L అంటే లోవర్ బౌండరీ, లోవర్ లిమిట్. సో మనం మీడియన్ క్లాస్లో లోవర్ లిమిట్ ఏంటి 55. సో మనం L ప్లేస్లో 55 రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. N/2 ఆల్రెడీ N/2 వాల్యూ మనకు తెలుసు 15 మైనస్ CF. CF అంటే ఇది ఏదైతే 13 ఉందో నెంబర్ దట్ ఈస్ CF బై F. F అంటే ఫ్రీక్వెన్సీ. మీడియన్ క్లాస్లో సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ ఏంటి 6. సో F ప్లేస్లో 6 రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. H అంటే క్లాస్ విడ్త్. సో క్లాస్ విడ్త్ ఎంత 60 55కి డిఫరెన్స్ ఎంత 5. సో యూ హ్యావ్ టు రైట్ 5. సో డోంట్ డిస్టర్బ్ దిస్ 55 లాస్ట్ స్టెప్. సో 55 అదే విధంగా రాసుకోండి. 15 minus 3 is 12. Sorry, 15 minus 3 is 2 divided by 6 into 5. So 55 right as it is. 2 5s are 10 by 6. So 55 plus 10 by 6 value మనకి ఎంత వచ్చింది 1.6. సో 55 plus 1.6 is 56.6. చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ చేసుకుంటారు. దే విల్ డూ ద క్యాలిక్యులేషన్ లైక్ దిస్ 1.6. సో 11. సో 77.1 రాసుకుంటారు. ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే 55 is a number with decimal 0 and 1.6 you have to represent like as it is. So 56.6 is the answer. So మన ఆన్సర్ ఇట్ షుడ్ లై బిట్వీన్ ద మీడియన్ క్లాస్ విడ్త్ 55 to 60 మధ్యలో ఉంది కాబట్టి 56.6 అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఒకవేళ మన ఆన్సర్ 55 to 60 మధ్య లేకుంటే మనం ఇంకోసారి క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్. స్టాటిస్టిక్స్ చాప్టర్లో మోడ్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో ఈ విధంగా బాక్స్ ఇస్తాడు హారిజెంటల్ కాలంలో. మనం వెర్టికల్ కాలంలో 2 బాక్సెస్ ఈ విధంగా రాసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. ఇచ్చిన డేటాని ఇలా వేసుకున్నాక ఫస్ట్ స్టెప్ ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 2 14 10 2 3 2లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 14 కాబట్టి దాన్ని మోడల్ క్లాస్గా సెలెక్ట్ చేసుకొని F1తో డినోట్ చేయాలి స్టూడెంట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ మోడ్. సో పైన ఫ్రీక్వెన్సీని F0, కింద ఫ్రీక్వెన్సీని F2తో డినోట్ చేసి మనము ఫార్ములా రాసుకోవాలి. మోడ్ ఫార్ములా ఏంటి అంటే L ప్లస్
f1 minus f0 by 2f1 minus f0 minus f2 ఇంటూ h. సో ఇందులో ఎల్ అంటే ఏంటి అంటే మోడల్ క్లాస్ సెలెక్ట్ చేసిన మోడల్ క్లాస్, ఎందుకంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఈ క్లాస్ విడ్త్ ఉంటుంది కదా, దాంట్లో 100 లోవర్ లిమిట్ ఏమో ఎల్ అంటాం అనమాట. సో ఇక్కడ ఎల్ లోవర్ లిమిట్ ఏమో 100, f1 మనకు ఆల్రెడీ తెలిసిందే 14, f0 2, f2 10, అండ్ హెచ్ అంటే ఈ ఫార్ములాలో హెచ్ అంటే విడ్త్ ఆఫ్ ద క్లాస్, అంటే 100 to 150 డిఫరెన్స్ ఎంత 50. సో 150 లోంచి 50 పోతే 50, సో దట్ ఈస్ ద హెచ్. సో మనకి ఈ అన్ని టర్మ్స్ తెలిసినాయి కాబట్టి ఇప్పుడు మనము ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. సో ఎల్ వాల్యూ ఈజ్ హౌ మచ్ 100, f1 14, f0 2, f1 14, f0 2, f1 minus f0 by 2 f1. సో 2 f1 అంటే twice f1, 14 కి twice ఏమో 28, minus f0 which is 2, minus f2 which is 10 into h. H ante width of the class which I just now told, it is 50. Now we have to add this 100 to 37.5 which is 137.5. మన ఆన్సర్ కరెక్టో లేదో తెలుసుకోవాలంటే అవర్ ఆన్సర్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ దిస్ ఇన్ బిట్వీన్ 100 to 150 లో ఉంటేనే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, అదర్వైజ్ అవర్ ఆన్సర్ ఈస్ రాంగ్. Write the formula for median and explain each terms in it. Write the formula for mode and explain each term in it. Write the formula for mean and explain each term in it. ఈ 3 questions లో ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. సో లెట్ us discuss in detail. Median formula is L plus n by 2 minus CF by F into H, where L represents the lower limit of the median class, n represents the total sum of all frequencies, CF represents the cumulative frequency before the median class, F represents the frequency and H represents the class width. So అదే మీన్ అడిగితే write the formula for mean and explain each term అని అంటే you have to write like this students. X is equal to a plus sigma fi ui by sigma fi into h. A అనేది assumed mean, h అంటే class interval or class width అని కూడా రాయొచ్చు. ui is the magnitude of the difference between xi and ai. fi is the frequency. So mode formula is L plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. L అంటే lower limit of the modal class, h అంటే size of the class interval, f1 is the frequency of the modal class, f0 is the frequency of the class preceding the modal class, f2 అంటే frequency of the class succeeding the modal class. ఈ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఇందులో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం